అందరికీ నమస్కారం. మోహనమదిలో హ్యాపీ ఆర్గానిక్ గార్డెన్కి స్వాగతం. గార్డెనింగ్, పొలం పని ఇవన్నీ చేయటం చాలా స్పెషల్ అండి. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గార్డెనింగ్ పనులు చేస్తూ మన కాళ్ళు చేతులు ఎంత మురిగ్గా డర్టీగా అయితే మన హార్ట్ అండ్ సోల్ అంత పీస్ఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే కాళ్ళకి బురద అయినా చేతి గోరుల్లోకి మట్టి వెళ్ళినా చాలా చిరాకు పడేవాడిని. ఇప్పుడు మాత్రం కాళ్ళకి ఎంత బురద, చేతులకి ఎంత మట్టి ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మట్టిలో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఎన్నో ఉన్నాయి. లైక్ మైకోబాక్టీరియం వకాయ్ అనే బ్యాక్టీరియాని మనం ఇన్హేల్ చేస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, యాంగ్జైటీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మన సిటీలో పెరిగే పిల్లలకి, ఊర్లో పెరిగే పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందో మీరే గమనించండి. మరి మన పిల్లల్ని అసలు మట్టిలోకి వెళ్ళనివ్వకుండా, ఎండలోకి వెళ్ళనివ్వకుండా అన్నిటికీ సప్లిమెంట్స్ వాడుతూ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని మనమే పాడు చేస్తున్నాము. అదే ఊర్లో పిల్లలు చూడండి, ఎండలో తిరుగుతూ, వానలో ఆడుతూ, పొలంలో పని చేస్తూ, చెరువు నీళ్లు తాగుతూ, ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉంటూ తెలియకుండానే వారి వ్యాధి నిరోధక శక్తి ఎంతో బలపడుతుంది. పిల్లలకే కాదండి, సిటీలో ఉన్న ఎంతో మంది కార్పొరేట్స్ కి, హౌస్ వైఫ్స్ కి ఇప్పుడు వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లం వైటమిన్ డి డెఫిషియన్సీ. మనకి సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోతే వచ్చే డెఫిషియన్సీ అన్నమాట. ఒక గంట అలా పార్క్ లోకో గార్డెన్ లోకో వెళ్తే ఫ్రీగా అన్లిమిటెడ్ సన్లైట్ దొరుకుతుంది. కానీ మనం ఇప్పుడు అది కూడా చేయలేక దీనికి కూడా టాబ్లెట్స్ వేసుకుంటున్నాము. సో గార్డెనింగ్ చేస్తున్న వారికి ఎండలో పని చేస్తారు కాబట్టి వైటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. విత్తనాలు సేకరించి సమయానుసారం నాటుకుని రోజూ నీళ్ళిస్తూ మొక్కని పెంచుతూ వచ్చిన పూలు పళ్ళు హార్వెస్ట్ చేసుకుంటుంటే అందులో వచ్చే ఆనందం ఇంత అంత కాదండి. మనం ఒక్కరిమే కాకుండా ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా గార్డెనింగ్ చేస్తే ఆ ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరే ఆలోచించుకోండి, మనకి మనసుకి ప్రశాంతత లేదా ఏదన్నా క్రియేటివ్ ఐడియాస్ రావాలన్నా మనలో చాలా మంది అలా పార్క్ వెళ్ళి కూర్చుంటామో, బాల్కనీ గార్డెన్ కానివ్వండి, లేదా మీకు ఏమన్నా గార్డెన్ ఉంటే అక్కడికి వెళ్ళి అలా మొక్కల మధ్యలో కూర్చుని ఆలోచిస్తే మైండ్ చాలా రిలాక్స్డ్ గా, పీస్ఫుల్ గా ఆలోచిస్తాం స్టార్ట్ చేస్తుంది. ఈ విషయాలు అన్నీ అందరికీ తెలిసినవే కానీ చాలా తక్కువ మంది ఆచరణలో పెడతారు. చిన్నగానో పెద్దగానో టెర్రస్ మీదో పొలంలోనో మీకు తోచిన విధంగా పళ్ళు కూరగాయలు పండించుకుంటూ గార్డెన్లో ఫిజికల్ పని చేస్తూ ఆరోగ్యమైన ఆహారం తింటూ మన ఈ జర్నీని ఎంజాయ్ చేద్దాం. రండి ఈ వారం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. కాన్పూర్లో ఉన్న కటియార్ నర్సరీ అన్నమాట. వీరు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందిన నర్సరీ అన్నమాట. మనకి కొన్ని మొక్కలు పంపించారు. మన ఇండియన్ వెరైటీ ఇంకా ఎగ్జాటిక్ ఇంటర్నేషనల్ వెరైటీస్ కూడా పంపించారు. వెనకాల బ్రౌనీ గారి వేషాలు చూసారా? నేను అన్బాక్సింగ్ చేస్తుంటే అదేమో గడ్డిని ఆస్వాదిస్తుంది. మొక్క ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళ ప్యాకింగ్ మాత్రం చాలా దిట్టంగా చేసి పంపించారు. పలోరా వెరైటీ అన్నమాట ఇది. బ్యూటిఫుల్ ఎల్లో కలర్లో ఉండి కాయ అంతా కూడా ముళ్ళతో నిండి ఉంటుంది. చాలా రేర్ వెరైటీ అండి. ఫస్టే ఈ మొక్క రావటం చాలా ఆనందం వేసింది. ఇది మొరాకియన్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్. ఇది స్కిన్, పల్పు రెండు రెడ్ గానే ఉంటుంది. కామన్ వెరైటీయే. ఇది చాలా రేర్ అండ్ ఎగ్జాటిక్ వెరైటీ బ్లాక్ ఆఫ్రికన్ డ్రాగన్ ఫ్రూట్. మన దేశంలో ఈ వెరైటీని ఎవరన్నా పెంచినట్టు నేనెక్కడా కూడా వినలేదు, చూడలేదు. రాయల్ రెడ్ వెరైటీ. ఇది స్కిన్, పల్పు రెండు రెడ్ కలర్లో ఉంటుంది. రెగ్యులర్ వెరైటీయే. వచ్చిన అన్ని మొక్కల్లో ఇది అన్నిటికన్నా పెద్దగా ఉంది. సి వెరైటీ అంటారు దీన్ని. హైదరాబాద్లో ఉన్న డెక్కన్ ఎగ్జాటిక్స్ ఈ వెరైటీని ఇంట్రడ్యూస్ చేసినట్టు గుర్తు, కానీ నాట్ ష్యూర్.
గోల్డెన్ ఎల్లో అండి, నా ఫేవరెట్ వెరైటీ. స్కిన్ ఏమో ఎల్లోగా, లోపల పల్ప్ మాత్రం తెల్లగా, చాలా స్వీట్గా ఉంటుంది. వియట్నాం వైట్ వెరైటీ, స్కిన్ రెడ్గా, పల్ప్ మాత్రం వైట్గా ఉంటుంది ఈ వెరైటీ. మన ఇండియన్ కండిషన్స్కి డ్రాగన్ ఫ్రూట్స్ బాగానే పెరుగుతాయి. వేరే ఫార్మర్స్ కూడా చూశాను, 1-2 తోటలకు కూడా వెళ్ళాను నేను. కమర్షియల్ ఈల్డింగ్ కూడా బాగానే ఉంది. జంబో రెడ్ వెరైటీ ఇది. కాయ చాలా పెద్దగా వచ్చి స్కిన్ ఇంకా పల్ప్ 2 రెడ్గా ఉంటాయి. ఈ వెరైటీ పేరు ఆలిస్ రెడ్. కామన్గా రెడ్ కలర్ ఫ్రూట్ దొరికే వెరైటీయే. ఇండోనేషియన్ రెడ్ వెరైటీ ఇది కూడా కామన్ వెరైటీయే. దీని మరి మొక్క అంటారో స్టెమ్ అంటారో తెలియదు, కానీ ఇది కూడా చాలా పెద్ద మొక్కే. లాస్ట్గా వచ్చింది రెగ్యులర్ రెడ్ వెరైటీ అన్నమాట. ముళ్ళు మాత్రం బాగా ఉన్నాయండి, 2-3 సార్లు గుచ్చుకున్నాయి ఈ ఓపెనింగ్ చేసే ప్రక్రియలో. సో ఇవ్వండి ఫైనల్గా వచ్చిన కలర్స్ అన్నీ. ఆలిస్ రెడ్, జంబో రెడ్, వియట్నాం రెడ్, గోల్డెన్ ఎల్లో, సీ వెరైటీ, రెగ్యులర్ రెడ్, ఏంటిది రాయల్ రెడ్, మొరాకియన్, ఇండియన్ రెడ్. సో నా ఫేవరెట్ అయింది ఇది చిన్నది పొలారో, ఎల్లోగా వస్తుంది చిన్నగా. ఇది పొలారో. మన దగ్గర ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫెసిలిటీ ముందుగానే చేసి పెట్టుకున్నాము. ఈ సిమెంట్తో చేసిన పోల్ కానివ్వండి, దాని మీద కూర్చోపెట్టే సిమెంట్ రింగ్ కానివ్వండి, మీరు పాత వీడియోస్లో చూసే ఉంటారు. మన దగ్గర ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మట్టి ఎరువు వేసుకుని మొక్కలన్నీ పోల్కి 4 చప్పున చకచకా పెట్టేశాను. ఈ కటియార్ నర్సరీ వాళ్ళు పంపించిన ఈ మొక్కలన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసి గ్రోత్ ఎలా ఉంది, ఫ్రూటింగ్ ఎలా ఉంది మీకు టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాను. మనకి పంపించిన అన్ని మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వీరి దగ్గర మొక్కలు కొనాలనుకుంటే ప్రతి ఆర్డర్తో పాటు కొన్ని ఉచిత మొక్కలు కూడా ఇస్తామన్నారు. మీకు ఫ్రీ ప్లాంట్స్ ఆఫర్ కావాలనుకుంటే ఇలా మోహన మదిలో యూట్యూబ్ ఛానల్ రిఫరెన్స్తోని కాల్ చేస్తున్నామని చెప్పండి. అప్పుడు ఆఫర్ అప్లికబుల్ అవుతుంది. వారి డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవసరం ఉన్నవారు అక్కడ చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన దగ్గర ఫెసిలిటీ 8 మొక్కలు పెడతానికే ఉంది, కానీ వాళ్ళు 11 మొక్కలు పంపించారు. ఇప్పుడు ఆ 3 మొక్కల కోసం వచ్చే వారం పోలో రింగు కొనుక్కురావాలి. మొక్కలు అన్నీ పెట్టి బయలుదేరే టైంకి చాలా లేట్ అయిపోయిందండి. ఈ వారం చాలా హెక్టిక్గా, చాలా ఈవెంట్ఫుల్గా అయ్యింది. వీడియోలో లాస్ట్ క్లిప్ తప్పక చూడండి. వీడియో లెంత్ చాలా పెద్దగా ఉండటం వల్ల ఈ వారం తీసిన క్లిప్స్ అన్నీ పెట్టలేకపోతున్నాను. మిగతా క్లిప్స్ అన్నీ కలిపి ఫ్రైడే రోజు ఇంకొక వీడియో చేస్తాను, తప్పక చూడండి. సో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పని ముగించుకుని టమాటాలు, వంకాయలు, పుదీనా, మునగాకు, క్యారెట్స్, శైలు కోసమని ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుని బయలుదేరేసరికి బాగా లేట్ అయింది. నరసింహకి ఇంకా వారంలో చేయాల్సిన పనులన్నీ చెప్పి కార్ తీసుకుని బయలుదేరగానే చూడండి ఏం ఎదురైందో. బయటకు దిగి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు. మేబీ పొద్దున పూట అయితే వెళ్ళేవాన్నేమో. ఇది అసలు ఏం పామో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే కరిసిన పాము ఏంటో తెలిస్తే దాని యాంటీ వెనమ్ కూడా ఈజీగా దొరుకుతుంది. సరే అండి, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ శుక్రవారం 10:30కి కలుద్దాం. మీరు వీడియో ఇక్కడి వరకు చూస్తే ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో.